అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన తాజా మాజీ సర్పంచుల పరిస్థితి పలుచోట్ల దీనంగా మారింది. బిల్లులు రాక సొంత ఆస్తులు అమ్ముకుని రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మవాగు తండా తాజా మాజీ సర్పంచ్ లావణ్య నిలువ నీడలేక సర్కారు బడిలో ఆశ్రయం పొందుతోంది. 2019లో బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా ఎన్నికైన లావణ్య బిల్లుల తరువాత వస్తాయనే నమ్మకంతో అప్పులు చేసి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. తీరా బిల్లులు రాక అప్పుల భారం పెరగడంతో ఉన్న 2 ఎకరాల భూమిని విక్రయించి కొన్ని అప్పులు తీర్చారు. అయినా మరికొన్ని అప్పులు తీరకపోగా ఇంతలోనే నివాసం ఉంటున్న సొంత ఇల్లు కూడా కూలిపోయింది. దీంతో లావణ్య కుటుంబం సమీపంలోని కుందనవానపల్లి గ్రామంలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కానీ విద్యుత్తు ఘాతంతో ఆ ఇంటి యజమాని తల్లి మరణించడంతో లావణ్య కుటుంబం ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే గ్రామంలో మరొక ఇల్లు లభించకపోవడంతో లావణ్య కుటుంబం మైసమ్మ వాగు తండాలో మూతపడినటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చేరుకుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం స్థానిక ఎంపీడీఓకు దరఖాస్తు చేసుకున్నామని మాజీ సర్పంచ్ లావణ్య తెలిపారు. అయినా మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని, వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిస్తేనే ఇల్లు వస్తుందని ఎంపీడీఓ అంటున్నారని వాపోయారు. 5 ఏళ్లు గ్రామానికి నిస్వార్థంగా సేవ చేస్తున్న మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారామె. ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. సిసి రోడ్లు కానీ, డంపింగ్ షెడ్ కానీ, పీడ ప్రకరణం కానీ, మార్కెట్ కానీ, ఈ కల్వర్ట్ కానీ ఇవన్నీ చేయడం వల్ల అప్పుల పాలైన 2 ఎకరాల భూమి అమ్మడం జరిగింది. అయినా కూడా అప్పులు మిత్తిలకు కూడా సరిపోలేదు. ఇంకా అసలు అట్లే ఉండిపోయినాయి. ఇంకా 10 లక్షలు బిల్లులు రావాలి. ఇల్లు కోసం అప్లై చేసినాం 2 సార్లు. మాకు ఇల్లు లేదనే అంటారు. మీకు ఒక పార్టీ వేరు మేము పెట్టమని అంటారు. పెడతలేరు. మేము పక్క ఊర్లో కిరాయికుంటున్నాము. అక్కడ ఒక ముసలమ్మ వాళ్ళ అమ్మ చనిపోట్లా ఇక్కడికి వచ్చినాము. మూతబడ్డ స్కూల్లో ఉంటున్నాము. ఆ టీచర్ నిన్న ఉండమని కూడా లెటర్ ఇచ్చింది. ఇబ్బంది పెట్టి మెడవైన కత్తి పెట్టినట్టు మీరు చేయకపోతే మేము మెమోలు వస్తాయని చెప్పేసి మమ్మల్ని కొంచెం బాగా ఇబ్బంది పెట్టి ఆఫీసర్స్ చేయడం జరిగింది. అభివృద్ధి పనుల భాగంగానే మా ప్రజలకు మొత్తం మా గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ తెలుసు వాస్తవానికి ఎంత అభివృద్ధి జరిగింది. అప్పుడు మా ఊరికి మా తండకు రోడ్లు లేని పరిస్థితి ఉండే. రోడ్లు లేని పరిస్థితి ఉండడం వల్ల మేము అప్పటికీ కూడా అభివృద్ధి భాగంగా మంచిగా అభివృద్ధి చేసినాం. ఇంకా ముందు చేయడం చిన్న గ్రామ పంచాయతీ ట్యాంకర్లో మన ట్రాక్టర్ ఈఎంఐలు అటు ఇటే సరిపోయినాయి. మాకు ఎలాంటి అది కాలేదు. మేము ఎకరం భూమి 2 ఎకరాల భూమి కూడా 2 ఎకరాల భూమి మా భార్య పుస్తలు కూడా మన తాడు కూడా బంగారం మొత్తం కుదరబెట్టి అప్పులు తెచ్చారు చేసినాం. కరెక్ట్ టైంలో బిల్లులు రాక మీకు అభివృద్ధి వల్ల చేసి అప్పులకి ఇంట్రెస్ట్ కట్టేసి వరకు మాకు సరిపోయింది. పక్క ఊళ్ళో కోదనపల్లి గ్రామ పంచాయతీ పోయి మేము కిరాయి ఇవ్వడం జరిగింది 3 ఏళ్ళ బట్టి మాకు